రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ మీడియాతో చిట్ చాట్ లో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఆ విషయంలో తనకంటూ ప్రత్యేక చాయిస్ ఏదీ లేదన్నారు. అధిష్టానం ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేయటమే తన బాధ్యత అన్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకి భారత రత్న ఇవ్వాలని సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ శివారు కానూరులోని అనుమోలు గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని రామోజీరావుకి నివాళులర్పించారు. సీఎం రేవంత్ అధ్యక్షతన ప్రజా ప్రయోజన కార్యక్రమాలు జరుగుతున్నాయని మంత్రి సీతక్క అన్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున హెలెన్ కల్లర్ జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాలు, ల్యాప్టాప్లు ఆమె పంపిణీ చేశారు. దివ్యాంగుల ఎగ్జిబిషన్ ను మంత్రి ప్రారంభించారు. బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగుల పట్ల కొన్ని పొరపాట్లు జరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నిరుద్యోగులు నిర్లక్ష్యానికి గురయ్యారని చెప్పారు. ఇవాళ కేటీఆర్ ను కొంతమంది నిరుద్యోగులు కలిశారు. ప్రస్తుత ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల అలాంటి పొరపాట్లు చేయొద్దని సూచించారు. మాజీ సీఎం కేసీఆర్, జగదీష్ రెడ్డికి నోటీసుల నేపథ్యంలో మరో 2-3 రోజుల్లో వారి వివరణ వస్తుందని విద్యుత్ కమిషన్ భావిస్తోంది. ఒకవేళ ఆశించిన విధంగా కమిషన్ కు వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనిపై హైకోర్టులో కేసును పవర్ కమిషన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురైంది. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. నిర్ణీత సమయంలో ఛార్జ్ షీటు వేయలేనందున తమకు బెయిల్ ఇవ్వాలని నిందితులు కోర్టును కోరారు. 9 రోజుల్లోనే ఛార్జ్ షీటు వేశామని, వివరాలు సరిగ్గా లేవని తిప్పి పంపడంతో మళ్లీ వేసినట్లుగా పోలీసులు తెలిపారు. వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్టేటస్ కో కొనసాగేలా ఆదేశాలు జారీ చేసింది. నిన్న 11 జిల్లాల కార్యాలయాలు, ఈ రోజు 5 కార్యాలయాలను కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ విషయంలో అఫిడవిట్ల గడువు ముగిసింది. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ నెలాఖరుతో కాళేశ్వరంపై విచారణకు 100 రోజులు పూర్తి కానుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ విచారణ నిర్వహిస్తోంది. ఇప్పటికే టెక్నికల్ అంశాలపై విచారణ పూర్తయింది. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. టీ పెట్టమని అడిగినందుకు కోడలు అజ్మీరా బేగంను చంపింది అత్త ఫర్జానా. చున్నీతో గొంతు నిమిలి హతమార్చింది. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కోడలు అపస్మారక స్థితిలోకి వెళ్లిందంటూ నాటకమాడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కోడల్ని చంపింది అత్తేనని నిర్ధారించారు. గ్రూప్ దశను దాటుకొని భారత్ సెమీస్ ఆడేందుకు రెడీ అయింది. కాసేపట్లో ఇంగ్లాండ్ తో భారత్ సెమీఫైనల్ ఆడనుంది. ఇంగ్లాండ్ మాత్రం సెమీస్ కు చేరడానికి చాలా శ్రమించింది. అలా అని ఇంగ్లాండ్ కు తక్కువ అంచనా వేసినా కష్టమే. గత టీ20 ప్రపంచ కప్ సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలోనే భారత్ ఓడిపోయింది. ఈసారి రివెంజ్ తీర్చుకోవాలని భారత్ బలంగా ఉంది.